ప్రజాసేవ చేయాలని కొంతమంది పేదలకి సహాయం చేయాలి, మనిషిగా జన్మించిన తర్వాత మనవంతు కర్తవ్యం పేదలకు సేవ చేయాలి, ఎంతో కొంత సహాయపడాలనేటువంటి ఉద్దేశంతో చాలా కాలంగా ఒక సంవత్సరం నుంచి అందరి సహకారం తీసుకొని అందరితో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి రావటం జరిగింది. నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలకి ఉపయోగపడాలి, ఏదో సొంత ప్రయోజనాల కోసం కాకుండా పేద ప్రజల యొక్క వాళ్ళకి సహకారం అందించాలి, వాళ్ళ బాగోగు కోసం కార్యక్రమాన్ని తీసుకోవాలని మా నాన్నగారి పేరు అన్నారెడ్డి పేరుతో అన్నా చారిటబుల్ ట్రస్ట్ అని ఇవాళనే మీ అందరి సమక్షంలో లాంచ్ చేయబోతున్నాం. ఈ చారిటబుల్ ట్రస్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఫిబ్రవరి 16, 2025 కార్యక్రమం తీసుకున్నాం. ఆ రోజు సీతారామచంద్రస్వామి దేవాలయం సమీపంలో లేకపోతే ఆ ప్రాంగణంలో సామూహిక వివాహాలు జరిపించాలి, ఉచిత సామూహిక వివాహాలు జరిపించాలని నిర్ణయించాం. ఈ 16వ తారీఖు జరిగేటువంటి ఈ వివాహాలకి, సామూహిక వివాహాలకి ఫిబ్రవరి 10వ తారీఖు లోపల ఎన్రోల్ చేసుకోవాలి. ఎవరు ఎంతమంది వస్తే అంతమందికి ఉచిత కళ్యాణాలు చేసేటువంటి సామూహిక వివాహాలు చేసేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. అది ఫిబ్రవరి 16 నాడు జరుగుతుంది. వివాహానికి వచ్చినటువంటి దంపతులకి బంగారు పుస్తలు, మట్టెలు, ఆ తర్వాత పెళ్లి బట్టలు, వాళ్ళకు పట్టుబట్టలు, వారి వెంట వచ్చినటువంటి బంధుమిత్రులకు అందరికీ కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తాం అక్కడ. కాబట్టి హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైనా పేద ప్రజలు 16వ తారీఖు నాడు వాళ్ళు కళ్యాణం కనుక చేసుకోదలుచుకుంటే, వివాహం చేసుకోదలుచుకుంటే ఫిబ్రవరి 10వ తారీఖు లోపట్నే మేము ఇచ్చినటువంటి పోస్టర్లో దిగువ ఇచ్చినటువంటి నెంబర్లకి వాళ్ళు సంప్రదిస్తే మేము ఆ ఏర్పాట్లు చేస్తామని, ఇది ప్రధానమైనటువంటి ఫిబ్రవరి 16 తీసుకున్నటువంటి కార్యక్రమం. ఏదో ఒకరోజు కార్యక్రమం చేసి చేతులు దులుపుకోవటం, ఆరంభ శూరోత్సవం లేకపోతే ఇంకొకటో కాదు. ఇది కృష్ణారెడ్డి అనేవాడు బతుకున్నంత కాలం ఈ కార్యక్రమాలు జరగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా, బంధుమిత్రులను కోరుతున్నా, నా శ్రేయోభిలాషను కోరుతున్నా.